మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, గడిచిన వారం ఏ వాక్యము ధ్యానం చేసుకున్నామో ఎంతమందికి గుర్తుందండి? మొన్నటి వారంలో ఏ వాక్యము ధ్యానం చేసుకున్నామమ్మా? దేవుని చిత్తము చేయువాడే పరలోకములో ప్రవేశించును. ఈరోజు మరొక వాక్య ఉపదేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రభు నా మనసులో పెట్టిన విషయాన్ని మీకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాను. బహుశా మొన్నటి వారంలోనే చెప్పాను. ఈ వారం ఏ వాక్యం చెప్తానో కూడా గుర్తు చేసినట్టున్నాను. ఎంతమందికి గుర్తుంది? ఈ వారం ఒక విషయం మీద ప్రసంగం చేయాలి అని ముందుగానే నేను మీకు చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? పోనీ రాత్రి వాక్యం గుర్తుందమ్మా? ఏ వాక్యం? ఎంతమంది తింటాకు వచ్చారు? మీకు అర్థం కాల? రాత్రి ఉన్న వాళ్ళన్నా అడుగుదాం. పాపం సామ్యలు 6:30కి వచ్చేసి అన్నయ్య వంట చేసేద్దామని అన్నాడు. అప్పటికి ఏమైపోయినాయి అంట, నాన్న అర్జెంటుగా గిన్నెలు తీసుకురా అమ్మా అన్నాను. ఆ గిన్నెలు లేపేస్తున్నాడు అంతే అక్కడికి వెళ్ళి. ఇదేంటన్నయ్య అని. అప్పటికే వండేసి అవన్నీ సిద్ధపాటు కలిగి ఉన్నాయి. నా ప్రియులరా, రాత్రి విన్నాము కానీ మరలా ఉదయానికి అది పని చేయలేదు. మనలో పని చేసిందా? రాత్రి విన్నాం. శిశువులాగా ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు, అనగా పౌలు చెప్తున్నాడు. శిశువు అంటే పాలు తాగే స్టేజ్లోనే ఉండవద్దు, పాలు తాగే స్టేజ్లోనే ఉండొద్దు. ఎల్కేజీ యూకేజీలోనే ఉంటున్నాం మనం. 10th క్లాస్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎండి ఇవన్నీ చేయొద్దా? ఆ స్టాండర్డ్కి వెళ్ళొద్దా? ఎంతసేపు వాళ్ళు నేర్చుకునే దాంట్లోనే ఉండిపోతున్నాం. అనగా దేవుని పరిచర్య కానీ, దేవుని పని విషయంలో కానీ ఏది చెయ్యకపోయినా మీరు శిశువు అంటే పాలు తాగిన వారితో సమానం. మాంసం తినేవాడు పరిగెడతాడు, మాంసం తినేవాళ్ళు ముందుగా ఆసక్తితో ముందుకు వస్తారు. ఈ విషయం గురించి రాత్రి వాక్యములో ధ్యానం చేసుకున్నాం. ఈ ఉదయకాలం కూడా నేను మీకు చెప్పినట్టుగానే 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడింది. టైం టు టైం షెడ్యూల్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఒక్క నిమిషం కూడా మీరు ఆలస్యం చేయకుండా ఉండాలనే నా ఆశ. అలా ఉంటే సమయోచితమైన టైంకి చక్కగా ఆరాధన ముగించబడుతుంది. నాకు అదురు బెదురు అని గుండెదాడతో ఉండదు. మీరు సమయం అనుకున్నారనుకోండి, అన్ని కార్యక్రమములు దేవుని వాక్య ఉపదేశము, ఆరాధన, స్తుతి సమస్తము దేవుని నామమునకు మహిమార్థముగా జరుగుతాయి. నా బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నేను మొన్నటి వారంలో మీకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. పావురము అనే దాని మీద ఈరోజు ప్రసంగం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంతమంది ఆసక్తి గురిగా ఉన్నారు? నిజమేనా? పావురము తెలుసు కదా, మనందరికీ తెలుసా తెలీదా? తెలుసా అండి? పావురము కొరకు ఈరోజు ప్రసంగం. నిజమైన పావురము మన సంఘంలో ఉన్నామా లేదా? దేవుడు ఎంత మంచి ఉపదేశముల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. అసలు పావురముకున్న లక్షణాలు ఏంటి? పావురము యొక్క స్వభావం ఏంటి?
పావురము ఏంటి, దేవుడు ఎందుకు పావురమును ప్రత్యేకత ఎంచాడు అని కొన్ని విషయాలు మనం ఈరోజు పగటి వేళ ప్రభు మనకు నేర్పించవలసి ఉన్నాడు. ఆయన ఆశ కలిగిన వారికి దేవుడు ఆ పావురము వలె వారిని తీర్చిదిద్దునుగాక. ఆశ కలిగి ఉన్నారా? స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది నిద్రమత్తులు, ఆ బలహీనతలతోనే మనం కనబడుతున్నామా? నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలకించండి ప్రియులారా. పావురము కొరకు నేను కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ మీకు చెబుతాను. ఆ తర్వాత వాక్య పట్టణంలోకి మనం వెళ్దాం. పావురం పక్షులన్నిటిలో ఒక ప్రత్యేకత గాంచిన జీవరాశి. పక్షులన్నిటిలో ప్రత్యేకత గాంచిన జీవరాశి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే పక్షులన్నీ ప్రత్యేకమైనవి కాదా? ఎస్, పక్షులన్నిట్లో, ఎగిరే పక్షులన్నిట్లో పావురము చాలా ప్రత్యేకత గాంచింది. అందుకే యేసు ప్రభు వారు పావురమును గూర్చి మనతో పోల్చాడు ఆయన. అర్థమైందా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నుంచి, మత్తయి సువార్త 11వ వచనం చదువు నాన్న. నాన్న 10వ అధ్యాయము 16వ వచనం. నానా కొంచెం స్లోగా చదువు నాన్న. పాము వలె పాముల వలె ఆగండి. ఇక్కడ పావురము అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. పావురము వలె ఏమై ఉండమంటున్నాడు ఆయన? నిష్కపటులై ఉండుడి. పావురముకున్న అలవాటు ఏంటంటే నిష్కపటమైనది. ఇందుని బట్టి పావురము గురించి మనం ఎందుకు పక్షులన్నిటిలో ప్రత్యేకత గాంచింది అని ఎందుకు చెప్తున్నానంటే, పావురముకున్న మనస్సు నిష్కపటమైనది, నిష్కలంకమైనది. చెప్పండి, పక్షులన్నిటిలో ఒక ప్రత్యేకత గాంచిన జీవరాశి పావురము. నా వైపు చూడాలి. మీరు వాక్యం చదివినప్పుడు వాక్యం చదవాలా, వెంటనే నా వైపు చూడాలా. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, పావురము వల్లే మీరు ఎలా ఉండాలంటున్నాడు? నిష్కపటులై ఉండుడి. మీరు ఎప్పుడన్నా పావురాన్ని చూసారా? నిజంగా చూసారా? ఎంతసేపు కాకులు కనపడటం వల్ల పావురం మనకు సరిగా అర్థం కావట్లేదు. ఊరికినే మన ఇంటి మీద కాకి ఎక్కువ తిరుగుతుంది, ఇక పావురంతో పనే ఉంటుంది మనకి అన్నట్టు మర్చిపోయాం. పావురము చూస్తే చాలా అందంగా ఉంటుంది. అది ఎంత నిష్కపటము కలిగిందంటే, నిష్కపటము కలిగిందంట. ఎందుకు నిష్కపటమైనదని యేసు ప్రభు వారు చెప్పారంటే, పావురానికి శత్రువు ఎవరో తెలియదు, పావురానికి మంచోడు ఎవడో కూడా తెలియదు. అంత నిష్కపటమైనది పావురం. ఇంకొక మాట గుర్తు చేస్తాను. పావురానికి ఉన్న ఒక ప్రత్యేకత ఇంకొకటి చెప్తాను. ఏంటో తెలుసా? పావురమును ప్రేమిస్తే అది నిన్ను రెట్టింపు ప్రేమిస్తుంది. అది అందులో ఇంక ఏ పక్షులు నమ్మకంగా కనబడవు. మీరు టెస్ట్ చేసుకోండి. పావురము చూడండి, మీ చేతి మీద అలాగ ఆహారం పెడితే అది అలవాటు అయ్యిందనుకోండి, మీ భుజాల మీదకి చక్కగా మీ చేతుల మీదకి వచ్చి మరి ఆహారం తిని వెళ్తాయి. మీ ఇంటి మీద, ఇంటి దగ్గరే ఉంటాయి. విశ్వాసం కలిగి ఉన్న పక్షి పావురం. మన ఇంటిని అలా పట్టుకుని అలాగే ఉంటాయి అవి, ఇంకెక్కడికి చెదిరిపోవు. ఎక్కడికి వెళ్ళినా అవి మరలా రాత్రి గూటికి మన దగ్గరికి వచ్చేస్తాయి. పావురమునుకున్న ప్రత్యేకత. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా పావురము మనస్సు కలిగి ఉండండి, పావురము వలె నిష్కపటులై ఉండుడి అని ఎందుకు ఆయన ఎంత లోతుగా చెప్పాడంటే,
పావురములో ఉన్న గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. నేను చాలా క్లుప్తంగా నేను మీ మధ్యకి తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. నోవాహు దినాలలో కూడా ఈ పావురము యొక్క ప్రత్యేకత మనకు కనబడుతుంది. నోవాహు దినాలలో దేవుడు చెప్పాడు నోవాహుతో, ఒక విషయం చెప్తున్నానండి, వచ్చే వారం మట్టుకు మొబైల్ తీసుకురావద్దు ఎవరును, దయచేసి. డోంట్ బ్రింగ్ ది ఎనీ మొబైల్. అసలు ఎవరు తెయ్యొద్దు మొబైల్స్. నాట్ అలౌడ్ ఇన్ చర్చ్. నేను బోర్డు రాయిందాం అనుకుంటున్నాను, మొబైల్ నాట్ అలౌడ్. ఎందుకంటే మొబైల్ అది సైతానికి సంబంధించింది, అంత దారుణమైంది అది. ప్రజలందరూ ఇప్పుడు దానికే బానిస అయిపోయారు తెలుసా. ఒక గుట్కా ఎంత బానిసో, ఒక మందు ఎంత బానిసో, ఒక తిండి ఎంత బానిసో, మొబైల్ కూడా అంతే బానిస చేసేసుకుంది ఈరోజు, ఆత్మీయులతో సహితం. ఇక వాళ్ళకి మొబైల్కి వీడు చిన్న పెద్ద భేదం లేకుండా బానిస చేసుకుంది. కాబట్టి డోంట్ బ్రింగ్ ద మొబైల్ ఇన్ చర్చ్. అసలు దయచేసి మొబైల్ మందిరంలో తీసుకురావద్దు ప్లీజ్. మీకు విషయం తెలుసా, మాకు 9 అయితే నా మొబైల్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. నాకు కేవలం కెమెరా కొరకు మేము ఇక్కడ తెస్తున్నాం, కానీ నేను అది నాట్ అలౌడ్. అసలు దాన్ని తేయడం కూడా వద్దు. ఒకవేళ మీకు ఒక ఆలోచన ఉండొచ్చు, పాట పాడాలంటే ఎలాగన్నా అంటే ముందే ఒక పేపర్ మీద రాసుకుని ప్రిపరేషన్ తెచ్చుకోండి. ఒక కండిషన్ మనం ఫాలో అవ్వాలా, దేవుని మందిరం క్రమం చక్కగా. వినపడుతుందమ్మా? మీ మొబైల్స్ కూడా, ఏ మొబైల్ అయినా సరే మీరు డోంట్ బ్రింగ్, అసలు తెయ్యొద్దు. నేను యాక్చువల్లీ బోర్డు రాయిందాం అనుకున్నాను, నా బయట రాయించాలి, పెట్టాలి. మందిరం అంటే ఏంటండి? మందిరం అంటే ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? సామాన్యమా? దేవుడు నిలుచున్న స్థలం అంటే మామూలు విషయమా? దేవుని వాక్యము అంటే ఏంటి అనుకుంటున్నారు? ఆ క్రమం ఏంటి? మనం జాగ్రత్తగా వినాలి, చక్కగా నేర్చుకోవాలి. ఎంతో అద్భుతమైన మాటలు మనకు దేవుడు వినిపిస్తున్నాడు. రేపు మనం పరలోకానికి వెళ్ళాల్సిన సిద్ధపాటు మనకిది. బైబిల్ యొక్క పాఠశాలలో మనం అసభ్యకరంగా కొన్ని ప్రవర్తనలు చేయకూడదు. కాబట్టి చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, పరిశుద్ధ గ్రంథంలోనే తీయాలి. పరిశుద్ధ గ్రంథం మొబైల్లో నెతుకుతున్నారు కొంతమంది బైబిల్. బుద్ధిహీనమైన పని అది ఎక్కడ మొబైల్లో నెతకాలి? మనకి వీలు కుదరలేదు, మనకి బైబిల్ చదువుకోవడానికి కుదరలేని స్థలాల్లో మనం బైబిల్ వాడాలా, మందిరాల్లో కాదు. తెయ్యొద్దు అలాగా. దయచేసి బైబిల్ చదవండి, బైబిల్లోనే మనం ఉపదేశాలు నేర్చుకోవాలా. ఈ మధ్యన రీసెంట్లీ స్టడీ ఇన్స్టిట్యూట్ అనే ఒక విద్యా సంస్థ వారు ఏం చెప్పారో తెలుసా? ప్రజలంట చదవడము అనే దాన్ని వదిలేశారంట. అర్థమైందండి? చదవడము అనే విషయాన్ని వదిలేశారు. ఎంతసేపు వీడియోలు లేక ఎంతసేపు ఈ మొబైల్ మీద చూడడాని మీదే దృష్టి పడిపోయింది. చదివి ఇదివరకు కథలు నేర్చుకునేవారు, చక్కగా కథల్లో నీతి కనబడేది, ఉపమానాలు ఉండేవి, ఉపమానాల్లో నీతి నేర్చుకునేవారు ప్రజలు. ఇప్పుడు ఏ విధమైన బుక్స్ చదవట్లేదు, ఎంతసేపు మొబైల్లోనే ప్రపంచం. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ మేలు కోరి నేను చెప్తున్నాను. యూట్యూబే కానీ, ఫేస్బుక్కే కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఇంకా ఏ ఇతర యాప్స్ కానీ మనం ఎంతవరకు లిమిట్టో అంతవరకు లిమిట్లోనే మనం ఉండాలి. అసభ్యకరమైనవి, అశ్లీలమైనవి ఎన్నో ఒక ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేవి భయంకరంగా ఉంది ఈరోజు ప్రపంచం. కాబట్టి దాన్ని మనం ఎంతవరకు వాడాలా అంతవరకే వాడుకోవాలి. దాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, ఎంతవరకు ఇచ్చాడు, అంతవరకే యూజ్ చేయాల. కాబట్టి ఇక్కడే కాదు ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ కూటాలకు వెళ్ళినా, ఏ ప్రభు పనికి వెళ్ళినా
మొబైల్ విషయంలో మీరు ప్రత్యేకత గాంచద్దు, దాన్ని పక్కన పారేయండి. ప్రభు పని ముఖ్యం, ప్రభు పరిచర్య ముఖ్యం, ప్రభు వాక్యం ముఖ్యం, దేవుని సన్నిధిలో గడపటం మనకు ముఖ్యం. అది నేర్చుకోండి. నిజమండి, ఈ విషయం గుర్తు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్కువ ప్రశాంతంగా గడిపే మనసు లేదు ప్రజలకి ఈరోజు. ఎంతసేపు చూడండి, ఎంతసేపు బస్సులో వెళ్ళనివ్వండి, బస్సులో వెళ్తే మొబైల్ పట్టుకుని కూర్చుని కనపడతారు జనం. ట్రైన్లో వెళ్ళండి, మొబైల్ పట్టుకునే చూస్తున్నారు. రాత్రి పడుకునేవాడు కూడా మొబైల్ పట్టుకునే. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళిన వాడిని కూడా చూస్తే వాడు మొబైల్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్తున్నాడు. ఎంత దారుణం చూడండి. ఇది ట్రూత్ అండి, ట్రూత్. దానిని మనం ఎంతవరకు ప్రేమించాలి అంతవరకే లిమిట్స్లో మనం ఉండాలి. నిజంగా చెప్తున్నాను, నేను ఆటో తోలుకున్నప్పుడు ఇంటర్నెట్ మొబైల్ లేవండి, చిన్న మొబైల్ ఉండేవి. ఈ ఆండ్రూ మొబైల్, ఈ యాండ్రూసే కదండి, ఏంటిది ఏం పేరు, యాండ్రాయిడ్. ఈ యాండ్రాయిడ్ మొబైల్ వచ్చిన తర్వాత సమాజం బొత్తిగా నాశనం అయిపోయింది. ఇది లేనప్పుడు భార్యాభర్తలు కూడా సంతోషంగా గడిపేవారండి, మాట్లాడుకునేవారు. ఈ మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్తోనే కూర్చుంటాడు భర్త, లేకపోతే భార్య మొబైల్తోనే కూర్చుంటుంది. ఇక వాళ్ళ మనసులు ఎవరికి తెలుస్తాయి? నిజం చెప్తున్నాను. ఈ మధ్య నేను ఒక చిన్న భార్యాభర్తల కంప్లైంట్ ఒకటి విన్నాను. కంప్లైంట్, భార్య అంటుంది, మా ఆయన డ్యూటీ నుంచి వస్తాడండి, వచ్చిన వెంటనే స్నానం చేస్తాడు, మొబైల్ పట్టుకుని కూర్చుంటాడు. నాతో ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నావు, ఏం కూర వండావు, ఏంటి మరి పొద్దున్నుంచి ఏం చేస్తావు, ఇలాంటి ఏ ప్రశ్న నన్ను అడగడు. అన్నం పెట్టు అంటాడు. అన్నం తిన్నప్పుడు కూడా మొబైలే. అన్నం తింటూ ఉంటే కూడా మొబైలే. ఆ మొబైల్ చూస్తూనే తింటున్నారు ఈ మధ్యన పిల్లలు కూడా. ఏం నేర్పిస్తున్నాం మనం తల్లిదండ్రులు? మార్చండి, పద్ధతులు మార్చండి. ఈ మొబైల్ అనే దెయ్యాన్ని ఒక ప్రత్యేకతగా దూరంగా పెట్టండి దాన్ని. నిజమే, ఇంటర్నెట్ మనకు కావాలి, మన అవసరాలకు కావాలి. దాన్ని ఎంతవరకు లిమిట్లో పెట్టాలో అంత లిమిట్లో వాడండి. అర్థమవుతుందా? ఆమె కంప్లైంట్ ఇచ్చింది. భోజనం తింటూనే ఆ మొబైల్ చూస్తాడు. భోజనం ఆ చేయి కడుక్కున్నప్పుడు కూడా మొబైల్ చూసుకుంటేనే చేతి కడుక్కుంటాడంట వెళ్ళి. అలా వచ్చిన తర్వాత మరలా వెంటనే చెయ్యి ఆరిందో లేదో వెంటనే అలా పడుకుని మంచం మీద కూడా ఆ మొబైల్ పట్టుకుని పడుకుంటాడంట. ఇక భార్య, ఆమె మనస్సు ఏముంది, ఆమె ఆనందం ఏంటి, ఆమెతో సరదాగా కాస్త ముచ్చట్లేంటి అనే విషయం లేకుండా ఇక తెల్లారిపోద్ది, లెగుస్తాడు. ఆ పొద్దుట లేచే టైంలో కూడా మొబైల్ పట్టుకుని, ఆ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత టప్మని ఆ యూనిఫామ్ వేసేసుకుని డ్యూటీకి వెళ్ళిపోవటం, ఆ డ్యూటీలో కూడా ఆ మొబైలే. ఎంతసేపు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. చూడండి, అవసరమే, దానికి ఒక లిమిట్ ఉండాలి. అందులో ఏం చూస్తున్నామో కూడా మనకు ఒక లిమిట్ ఉండాలా. నా దేవుని బిడ్డలారా, భక్తి జీవితానికి, ఆత్మీయ జీవితానికి దూరం పోయి నష్టపోవద్దు. బాబు వింటున్నానా? వింటున్నారా? ఎంత కేర్ఫుల్లీ తెలిసేది, చాలా జాగ్రత్త. పిల్లలు, మీకు మరీ చెప్తున్నాను. వీడిని చూశాను నేను మొన్న, అన్నం తింటూనే మొబైల్ చూస్తున్నాడు వీడు. నువ్వే ఎర్రి మొక్కలు చూస్తున్నావేంది? మానేయండి ఆ పద్ధతికి. తల్లిదండ్రులుగా మీరు జ్ఞానం కలిగి నడుచుకోండి. ఒకవేళ మీకు కూడా నా మీద ఒక చూపు పడి ఉండొచ్చు, పాస్టర్ గారు మీరు కూడా మొబైల్ వాడతారు కదా అంటే, 99% మీకు ఉన్న విషయం చెప్తున్నా. నాకు యూట్యూబ్ వర్క్ మీద, వీడియోల మీద నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. దాని మీద నాకు ఉన్న విషయాల్లో నేను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ అసలు ఆ సిస్టమేటిక్ తెలియదు, నాకు ఎలాగ యూజ్ చేయాలో తెలియదు దాన్ని. ఓన్లీ ఒక వీడియో నేను పోస్ట్ చేసి వచ్చేస్తాను అంతే. ఫేస్బుక్ కూడా అంతే, అలా పోస్ట్ చేసి వచ్చేస్తా. దయచేసి మరీ చెప్తున్నా, మీరు ఎంత దూరంగా ఈ మొబైల్కి కానీ టీవీలకు దూరంగా ఉంటే మీరు భక్తి జీవితంగా మీ బ్రెయిన్ పవర్ కూడా బాగుంటుంది. తెలుసా అన్న? మనుషులు ప్రశాంతంగా ఉండే సమయాన్ని కోల్పోయామండి మనం. ప్రశాంతంగా ఉండి ఈ మైండ్ని ప్రశాంతంగా రిలాక్స్గా మూడ్ చేసే ఆలోచనలు పోయినాయి.
వాడు ఒకవేళ ఒంటరిగా ఉన్నాడనుకో మొబైల్ పట్టుకుని కూర్చుంటాడు. ఇంకా మైండ్ ప్రశాంతం ఎక్కడుంది? ఖాళీగా కూర్చున్నాను. నేను వాకింగ్ వెళ్తున్నాను ప్రతిరోజు, ఆ బీచ్ వారే వాకింగ్ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా కొంతమందిని ఆ మొబైల్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎంత సిగ్గుచేటిది. మీరు నమ్ముతారో లేదో, నేను మొబైల్ కూడా ఇంటికాడ పాడేసి వాకింగ్ వెళ్ళడం నేను నేర్చుకున్నా. అదొక పెద్ద సైతంలాగా. కొంతమంది వాకింగ్ కూడా బ్లూటూత్ పెట్టుకుని లేకపోతే చక్కగా పాటలు వింటూ వాకింగ్ చేస్తారు, కానీ నేను అది దూరం పరిచేసాను. ఎందుకంటే నా బ్రెయిన్ రిలాక్స్ పెట్టుకోవడానికి. మా క్రాంతి అడుగుద్ది, ఎందుకు పాస్టర్ ఎంత లేట్ అవుద్దానంటే, నేను వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఒక గంట సేపు కూర్చుంటాను, ఒక అరగంట అయినా కూర్చుంటా, రిలాక్స్గా మెడిటేషన్ చేసుకుంటాను నేను. దయచేసి మీకు మరీ చెప్తున్నా, దయచేసి మరీ చెప్తున్నా, మాటలకు, విస్తారమైన మాటలకు, వినికిడికి దూరంగా ఉండండి. మీ బ్రెయిన్ చాలా బాగుంటుంది. కాసేపైనా చక్కగా మెడిటేషన్ చేసుకోండి. ప్రశాంతంగా సమయాన్ని గడపడానికి చూడండి. టీవీ కాడ ఏమండి వాగే కాడ వాగుతాం, వినేకాడు వింటాం. ఇక నీకు ప్రశాంతమైన నీ బ్రెయిన్కి ఎప్పుడు నీకు రిలాక్స్ మైండ్ ఉంటుంది నిద్రపోయినప్పుడు మాత్రమేనా? నో. దయచేసి ఆ క్రమాన్ని మార్చేద్దాం. మనం చక్కగా దేవుని బిడ్డలో చాలా జ్ఞానంగా, వివేకముతో ఉండాలి. యేసు ప్రభు వారంట ఉదయాన్నే లెగిచి ఆయన చక్కగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయేవాడు తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒంటరిగా సముద్ర తీరమునకు, ఒలీవల కొండకు, గెత్సమనే తోటకు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కడే గడిపి ఒక్కడే ప్రార్థన చేసుకుని వచ్చేవాడంట ఆయన. దేవుని బిడ్డలో మనం అలాగ ఉండాలి అండి. ఆ మనసు కలిగి ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. నిజం చెప్తున్నాను ఈ విషయం. మీ బ్రెయిన్ అంత రిలాక్స్ చేస్తారో మీ పనులు అంత సమృద్ధిగా జరుగుతాయి. ఏమ రైట్ ఆర్ నాన్? మెడిసిన్ సైన్స్ ప్రకారం రూల్స్ ఇది చెప్తున్నాను. మెడిటేషన్, రిలాక్స్ మైండ్ ఎప్పుడు మనకు అవసరం. మెంటల్ మైండ్ ఎందుకు వస్తుందో తెలుసా? మనం ఎదవ చెత్త చెదారం దరిద్రం అంతా స్టోర్ చేసుకుంటున్నాం. మన మొబైల్ కూడా హ్యాంగ్ అయిపోతుంది తెలుసా? ఒక దాంట్లోకి వెళ్ళడానికి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాంగ్ అయిపోవడానికి కారణం ఏంటి? దాని మెమొరీ ఫుల్ అయిపోయింది, దాన్ని అధికంగా యూజ్ చేస్తున్నాం, దాని వోల్టేజ్ ఎక్కువ అయిపోయింది. అందుకే అది మన మాట వినదు. మన బ్రెయిన్ కూడా అంతే. కాస్త మొబైల్కి, టీవీలకి, విస్తారమైన మాటలకు దూరంగా ఉండి ప్రభుతో గడపడానికి, ప్రశాంతంగా ఉండడానికి మీరు సమయాన్ని హెచ్చించండి. దట్స్ గ్రేట్ యువర్ లైఫ్. బ్యూటిఫుల్ వరల్డ్లో ఉంటారు మీరు. అర్థమైందా పిల్లరా? ఇది గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా చక్కగా నిశ్శబ్దంగా గడపడానికి చూడండి. మంచి వాతావరణం ప్రభు మనకి ఇచ్చాడు తెలుసా? స్తోత్రములు చెప్పండి గట్టిగా. ఏమ రైట్ ఆర్ నో? మంచి వాతావరణం ప్రభు మనకి ఇవ్వలేదండి? సిటీల్లో కంటే గొప్ప వాతావరణం మనకే ఇచ్చాడు. స్వేచ్ఛ గాలి, స్వేచ్ఛగా ఉండే పచ్చదనం, స్వేచ్ఛగా ఉండే సముద్ర తీరం, ఎంత అద్భుతమైన వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడండి. ప్రశాంతమైన, నిజం చెప్తున్నా, సిటీల్లో ఉన్న వాళ్ళ కంటే ఆయుష్ దేవుడు మనకే ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ కాలం ఆయుష్ మనకే దొరుకుద్ది. ఎందుకంటే మన గాలిలో కలుషితం లేదు. కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఎటువంటి కలుషితం కలిగిన క్రిములు కానీ లేకపోతే ఇటువంటిది ఏమీ మనకి లేదు. చక్కటి స్వేచ్ఛ కలిగిన గాలి, చక్కటి వాతావరణము, నీరు మనకి పుష్కలంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లల జాగ్రత్తగా వినండి. పావురము ఎందుకు యేసు ప్రభు వారు ఎంత ప్రత్యేకత గాంచాడు? పావురముకున్న ఈ ప్రత్యేకత ఏంటో మనం లోతుగా కొంతసేపు చక్కగా మిమ్మల్ని కొద్ది నిమిషాల్లో, ఇది నేను త్వరగానే ముగిస్తాను, వింటున్నారా? ఈరోజు ఒక పావురము వలె నన్ను చెయ్యి ప్రభువా, ఒక పావురము వలె నేను ఉండాలని ఆశపడుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి బాబా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. చూడండి, నోవాహుతో దేవుడు చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? నోవాహు, ఇదిగో భూమి మీద జలప్రళయం నేను తీసుకురాబోతున్నాను కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఒకటి, ఒక ఓడ తయారు చెయ్యి. ఆ ఓడకి నేను ఎప్పుడైతే సెలవిస్తానో 2 జత పక్షులు, 2 జీవరాశుల కింద ఆడది మగది అని అవి 2 ఓడలోకి రావాలి అని చెప్పాడు. ఆయన మాట
దేవుడు మాట ప్రకారంగా నోవాహు సరే ప్రభు అన్నాడు. మొత్తానికి సమయం వచ్చేసింది. ఆయన బోర ఊదాడు. ఈ లోపల రెండేసి జతపక్షులు రెండేసి చెప్పండి, రెండేసి జీవరాశులు మొత్తానికి వాడలోకి వచ్చేసినాయా. వాడలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు జలప్రళయం వచ్చేసింది. ప్రజలందరూ చచ్చిపోయారు. ఈ వాడ నీటి మీద నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పటికీ దాదాపు 40 రాత్రులు 40 పగళ్ళు అనగా 40 రోజులు ఈ సముద్రములోనే ఈ నీటిపైన ఈ వాడ నడుస్తూ ఆగింది. ఆగిన తర్వాత ఇంకా గాలి తగ్గిపోయింది. ఏమండి, వాన లేదు, జలనీరు ఆగిపోయింది, వర్షం కురిసి ఆగిపోయింది. ఇప్పుడు ఎండ కాస్తుంది. ఎండ కాస్తున్నప్పుడు ఇప్పుడు నోవాహు కిటికీ తెరిచి చూశాడు. కిటికీ తెరిచి చూడగానే భయంకరం చక్కటి ఎండ కాస్తూ ఉంది. వర్షం నీరు ఆగిపోయింది. చక్కగా ఇప్పుడు ఎలా ఉందంటే నీటి మీద తేలుతూ ఉంది వాడ. ఈ టైంలో నోవాహు కాకిని వదిలాడు. ఒక కాకిని వదిలాడు. ఆ కాకి వెళ్ళిపోయింది. ఇక అంతే, అది మరలా తిరిగి రాలేదు. దీని కొరకు ప్రభు చిత్తం అయితే మరలా దీన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు అది రాలేదని చూసి ఆ రోజు గడిపింది. మరుసటి రోజులో సరే పావురమును వదిలాడు. పావురం, ఈ పావురం ఏం చేసిందంటే నమ్మకంగా ఆయన యజమానుడని గుర్తించి, ఇన్ని రోజులు నేను ఒక యజమానుడి దగ్గర ఆహారం తింటున్నాను, ఇన్ని రోజులు ఒక యజమానుడి దగ్గర నేను నివాసం ఉన్నాను, ఇన్ని రోజులు ఈ ఒక యజమానుడితోనే నేను కలిసి ఉన్నాను కదా, ఆయన ఏ పని అప్పగించాడో ఆ పని నేను చెయ్యాలని ఇదేం చేసింది, ఈ పావురమును వాడలో నుంచి వదిలేడు బయటికి. ఇది వెళ్ళగా తిరిగింది. నోవాహు ఏమో ఆ కిటికీలో నుంచి చూస్తామంటే పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి, నేల కనబడట్లేదు. అయితే ఎంతవరకు నేల ఆరింది, ఎంతవరకు ఏమన్నా చెట్లు కనబడుతున్నాయా, ఏమన్నా కనబడుతున్నాయా అని చూస్తే మొత్తానికి ఇది వెళ్ళి ఒక ఒలీవ ఆకును తుంచుకుని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము 10వ వచనం చదివినానా. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్లపావురమును వాడలో నుండి వెలుపులకి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహు తెలిసెను. చూడండి, ఇప్పుడు ఇది వింటున్నారా అమ్మా? వినాలి, నా మాట వినాలి. ఈ పావురము వాడలో నుంచి వెళ్ళిన తర్వాత పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరిగిన తర్వాత చెట్లు కనబడిపోతున్నాయి అంటే ఇంక నేల ఆరిపోతుందని అర్థం. ఇక అర్థమైపోయిన వెంటనే ఇది ఏం చేసింది, కాకిలాగా వెళ్ళిపోయిందా? కాకి వెళ్ళిపోయింది, మరలా తిరిగి వచ్చిందా? రాలా. కాకి వెళ్ళిపోయింది, మరలా కాకి తిరిగి రాలా. కానీ పావురం వెళ్ళింది, ఉదయమంతా తిరిగింది, సాయంత్రం పూట ఒలీవ ఆకును తుంచుకుని తీసుకొచ్చేసింది. మరి అన్ని పక్షుల వల్ల ఇది చెయ్యాలి కదా, కాకి వల్ల ఇది చెయ్యాలి కదా. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నమ్మకమైనది. పావురముకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే నమ్మకమైన పావురం. ప్రియులారా, దేవుడు మన సంఘములో కూడా ఒక పావురము వలె మనల్ని పెట్టినప్పుడు సంఘమునకు మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. దేనికి నమ్మకంగా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి, మన సేవకుడికి మనము నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి, భక్తి జీవితంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే ప్రభు అంటాడు, నమ్మకము కలిగిన వాడికి, నమ్మకమైన వానికి నేను జీవ కిరీటము ఇస్తాడంట. స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తాడు, నమ్మకమైన వానికి నేనేమిస్తాను?
జీవ కిరీటం ఇస్తాను. కానీ ఈరోజు సంఘములో మనం నమ్మకం లేదండి. మనకి నమ్మకం లేకుండా బ్రతికేస్తున్నాం. నమ్మకం ఉండదు. ఏదో ఒట్టిగా దేవుని మందిరంలోకి వచ్చి ఆదివారం అయిపోయింది, ఇంకంతే. మరలా ఆదివారం దాకా మనం కనబడం. మన నమ్మకం లేదు, ఇంకా భక్తి జీవితం మీద నమ్మకం లేదు మనకి. ఎంతసేపు లోకంలో తిరిగిన వాళ్ళతోనే, లోకులతోనే మనం కలిసిపోతున్నాం. ఇంకా నీ నమ్మక జీవితం ఎప్పుడు? దేవుడికి ఎప్పుడు నమ్మకంగా ఉంటావు? పౌలు అంటాడు తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయము చూడండి. 1 తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయములో చూడండి 11-12 వచనాలు చదువునా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఇంతసేపు తీస్తున్నారా? 1వ అధ్యాయము చదవండి. నాన్న ఏం చెప్పాను నాన్న? నేనా 12వ వచనం చదవండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడు పౌలును దేనికి ఎంచాడంట? నమ్మకంగా, తన పరిచర్యకు నమ్మకంగా ఎంచుకున్నాడంట. ఏమండి చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళని హత్య చేసి చంపేసే ఈ వ్యక్తిని దేవుడు దేనికి వాడుకున్నాడంట? నమ్మకమైన తన పరిచర్యలో వాడుకున్నాడంట. మరి పౌలు కూడా నమ్మకంగా పనిచేశాడా, పని చేయలేదా? నమ్మకంగా పనిచేశాడు కాబట్టే ఈరోజు పత్రికలు వచ్చాయి. నమ్మకంగా పనిచేశాడు కాబట్టే సువార్త బయలు వెళ్ళింది. నమ్మకంగా పనిచేశాడు కాబట్టే సంఘాలు బలంగా దిష్టగా ఉన్నాయి. నమ్మకంగా పనిచేశాడు పౌలు. అరే 2 అడుగుల మీద ఒక పడవ మీద 2 అడుగులు వేశాడా? అటో పడవ మీద ఇటో పడవ మీద వేసి అడిగేశాడా? ధర్మశాస్త్ర బోధ యందును యేసు ప్రభు యందును 2 విషయములు అడుగులు వేసి పడ్డాడా? మనం ఏం చేస్తాం తెలుసా? 2 అడుగుల మీద 2 పడవల మీద గాళ్ళేస్తాం. మధ్యలో ఏం జరుగుద్ది? నష్టపోతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా పని చేయాలి. దేవునికి నమ్మకంగా పని చేయాలి. మనకిచ్చిన ఏ పని అయినా సరే ఆ పనిలో నమ్మకత్వమును నిలబెట్టుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పేరు పొందుకోవాలి మనం. అంటున్నాడు కదా, ఒక యజమానుడు ఒకడికేమో 5 తలంతులు ఇచ్చాడు, ఒకడికేమో 2 తలంతులు ఇచ్చాడు, ఒకడికేమో 1 తలంతు ఇచ్చాడు. వాడు దూరదేశమునికి వెళ్ళిపోయాడు ఆ యజమానుడు. మరలా తిరిగి వచ్చినప్పుడు 5 తలంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5కు 5 మరలా యజమానుడికి అప్పగించాడు. 2 తలాంతులు అప్పగించిన వాడు ఏం చేశాడు? 2కు 2 అప్పగించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? భూమిలో కప్పెట్టాడంట. విత్తన చోటను కొయ్యవాడు అని, నువ్వు బహుకఠినుడు అని నేను ఎరుగును కనుక మరలా ఇదంతా అదంతా అని అంటావని ఇవన్నీ ఎందుకని కప్పెట్టేశాను అంటాడు. అప్పుడు ఏమంటాడు? 5 తలాంతులు ఇచ్చిన వానికి ఏం చెప్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యములో కూడా నమ్మకమైన వాడికి ఒక ప్రత్యేకతమైన స్థలాలలో నిన్ను అధికారిగా నిలబెట్టబోతున్నాడు ఆయన. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని సామెతల్లో మనకు చెప్పబడుతుంది వాక్యం. నమ్మకమంగా కలిగి ఉండాలి. చూడండి, పావురము తన యజమానుడి దగ్గర తిన్న విశ్వాసము కలిగి ఉంది. కాకికుందా? కాకి లేదండి. పావురము మరి రోజు ఆహారం వేయాలి కదా, నోవాహు పక్షులకు ఆహారం వేయాలి కదా. వేస్తూ ఉన్నప్పుడు 40 రోజుల్లో తన నమ్మకత్వం ఎంత బాగా చూపించిందో చూడండి. 40 రోజుల్లో నువ్వు ఎప్పటి నుంచి సంఘానికి వస్తున్నావు? ఎంతవరకు నీ నమ్మకం నిలబెట్టావు? ఎంతవరకు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు?
సేవకునికి కానీ, సంఘానికి కానీ, దేవుడికి కానీ ఎప్పుడు ప్రభుని తెలుసుకున్నావు? ప్రభు ఎదుట నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు చెప్పండి. ఎంత నమ్మకమైన జీవితం నీలో కనబడుతుంది దేవుడికి. నిన్ను నమ్మే దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు కదా. నీలో ఎంత నమ్మకత్వం ఉంది చెప్పండి. నీ భక్తి విషయంలో ఎంత నమ్మకత్వం ఉంది. పావురము నమ్మకంగా తన నోవాహుకు తిరిగి ఏం పట్టుకొచ్చిందంట? ఒలివ ఆకుని తీసుకొచ్చింది. ఒలివ ఆకుని తీసుకొచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కగా పని చేసిందో. ఆ దాంట్లో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, పని చేసింది, చక్కటి పని చేసింది. ఏదైతే నోవాహు అనుకుని వదిలాడో మరి దానితో మాట్లాడా? నాకు తెలిసి మాట్లాడే ఉంటాడు అనుకుంటున్నాను నేను. వెళ్ళు, భూమి నేల ఆరిందో లేదో ఒకసారి నాకు రుజువు తీసుకురా అని చెప్పే ఉంటాడు. చెప్పిన వెంటనే అది ఏం చేసింది? బయటికి వెళ్ళి దానికి గుర్తుగా ఏం తీసుకొచ్చింది? ఒలివ ఆకు తీసుకుని, లేదా ఒట్టి రెక్కలతో ఎగురొచ్చేసిందా? చెప్పండి, ఒట్టి రెక్కలతో వచ్చేసిందా? అది మరలా ఏం తీసుకొచ్చింది? నోవాహుకు అర్థమైన రీతిలో ఒక ఒలివ ఆకుని తీసుకొచ్చింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో మనము ఎలాంటి పని కలిగిన వారమై ఉన్నాం చూడండి. అందుకే యేసు ప్రభు వారు పావురముతో పోల్చాడు కదా మనల్ని. పావురము వలె పోల్చినప్పుడు మరి పావురముకున్న లక్షణాలు మనకు ఒకటైనా కనబడాలి కదా. పావురముకుండే గుణగుణాలు మనకు ఉండాలి కదా. సంఘములో నువ్వు చక్కగా సభ్యుడిగా కనబడుతున్నావు, సభ్యురాలుగా కనబడుతున్నావు. నీలో దేవునికి ఎంత నమ్మకమైన పని కనబడుతుంది. నీ నుంచి దేవుడు ఎంత నమ్మకమైన పని చూస్తున్నాడు. ఎంతసేపు వచ్చామో వెళ్ళిపోయామో అనే రీతే మనకుందా? ఇక దేవుని మందిరంలో ఏది చేయడానికి మనకు మనసు లేదా? దేవుని పరిచర్యలో మనకి తృష్ణ లేదా? దేవుని పని విషయంలో మనకు బాధ్యత లేదా? ఏదో వచ్చి ఏదో ఒక సినిమాకి వెళ్ళేవాడు అక్కడ ఏం చేయడు, వచ్చేస్తాడు అంతే. అలాగే అయిపోయామా? పావురానికున్న మొదటి లక్షణం నమ్మకమైనది. రెండోది, అది పని చేసి నెరవేర్చింది. దేవుని బిడ్డలారా, సంఘములో దేవుని పని, సేవకుడు చెప్పిన మాటకు ఆ విధేయత, ఆ వినయము, చెప్పిన పనికి చెయ్యాలి. చేస్తే అది మీకు ఆశీర్వాదకరం, అది మీకు దీవెన. ఇప్పుడు మనము రెండు విషయములు ఎంతో మనం లోతుగా నేర్చుకున్నాం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. పావురము ఈ విషయంలో మనకి రెండు విషయాలు కనబడుతున్నాయి. అది మరలా రెండోసారి దాన్ని వదిలితే ఇక నేలారిపోయింది. అన్ని పక్షులతో పాటు అవి కూడా వదిలేశాడు. నోవాహు దాన్ని కూడా వదిలేశాడు. అన్నీ వెళ్ళిపోయినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రీతిగా సంఘములో ఒక మంచి పావురము వలె ఉండాలి. ఏమండి, ఇంకొక మాట చెప్తున్నాను. పావురముకున్న మరొక గుణం అంటే అది పరిశుద్ధతకు గుర్తు. దేనికి గుర్తు అండి? అది పరిశుద్ధతకు గుర్తు. అది నల్లదైనా తెల్లదైనా సరే దేనికి గుర్తు అండి? పరిశుద్ధతకు గుర్తు. ఎన్ని పక్షులు చూడండి, అన్ని కలర్లు వేరువేరుగా ఉంటాయి. పావురముకున్న కలరు ప్రత్యేకతమైనది. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. అది ఎంత తెల్లగా ఉంటుంది. అందుకే దేవుడు తెల్లదనాన్ని బాగా ఎక్కువ మోతాదులో ప్రత్యేకతగా అంచాడు. తెలుపును బాగా ప్రత్యేకతగా అంచాడు. అందుకే క్రైస్తవులు తెల్లటి వస్త్రములు ధరించుకోవాలని ఎందుకు చెబుతున్నాం తెలుసా? పరిశుద్ధతకు గుర్తు. అది తెల్లటి, దానికి కళంకము లేనిదని గుర్తు, నిష్కపటమైనదని గుర్తు. అందుకే తెల్లటి పావురము దేని గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. దాని మీద ఏ మచ్చ ఉండదు. ఎంత వైట్గా ఉంటుందండి అది, ఎంత వైట్గా కదా, చక్కటి వైట్ కలర్లో ఉంటుంది. దాని మీద మనం నిజంగా చెప్తున్నాను, మనం ఏదైనా కాస్త మురికి చేతులతో పట్టుకుని ఇలా పట్టుకున్న డాట్స్ పడిపోతాయి, అంత తెల్లగా ఉంటుంది. ఇంకొకటి, దీనికున్న ఈ పరిశుద్ధతలోని దీనికున్న ఈ తెలుపు రంగులో నేను ప్రత్యేకంగా చెప్తున్నా వినండి. ఇది ఏ బుడదలోనో ఏ మురికి నీళ్ళలో స్నానం చేయదు తెలుసా? ఈ పావురముకున్న అలవాటు ఏంటో తెలుసా? ఏ నీటిలోకి ఆ నీటిలోకి వెళ్ళి మునిగి నీచమైన తాగేదు. కాకికుంటుంది ఆ అలవాటు. బుడద నీటిలో దూకుద్ది, ఏ నీరు మట్ట నీరులో పెట్టి తాగేస్తుంది. కానీ పావురముకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నిత్యము ప్రవహించే నీరుని వెతుక్కుండి వెళ్ళి తాగొస్తుందంట. అది ఎంత పరిశుద్ధమైందో చూడు.
బురద నీళ్లు తాగదు. పందులు, కుక్కలు అన్నీ నాకేసి తిరిగేసి అన్నిట్లోకి వెళ్ళి తాగదు అది. 90% పావురములు ఎక్కడ తాగుతాయో తెలుసా? మనుషులు ఎక్కడ ఏ నీరు తాగుతారో ఆ నీరు దగ్గరికి వెళ్ళి తాగి అలవాట్లు ఉంటాయి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. లోక మాలిన్యము దానికి అంటించుకునే అలవాటు దానికి లేదు. లోకులతో సహవాసం చేసే అలవాటు దానికి లేదు. అన్ని పక్షులతో పాటు తిరగదది. అది చాలా ప్రత్యేకతగాంశమైనది. కాబట్టి పిల్లరా, మనము పరిశుద్ధులముగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎంత భద్రత కలిగి ఉండాలో తెలుసా? మనం తినే ఆహారము పరిశుద్ధంగా ఉండాలి, మనం తాగే నీరు పరిశుద్ధంగా ఉండాలి, మనం కట్టుకునే బట్ట పరిశుద్ధతగా ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో ఆ పరిశుద్ధత కనబడాలి. అంత ప్రత్యేకతగా ఉండాలి. మనం లోకులుగా మనం నేరదు అసలు. అన్ని విషయాల్లో, నేను ఇదే విషయం గుర్తు చేసుకోండి, అన్ని విషయంలో మనము గొప్ప ప్రత్యేకత గాంచివారమై ఉండాలి. పావురమునుకున్న గురుతు పరిశుద్ధతకు గురుతంటది. అది ఎంతవరకు పరిశుద్ధత కలిగిందో ఒక్కసారి చూడండి, లేఖనాల్లో చూడండి. దాన్ని ఎలాగూ పరిశుద్ధత కలిగింది కాబట్టి దాన్ని బలి అర్పించడానికి కూడా ప్రభు దాన్ని అనుగ్రహించాడు. చూడండి, లేవియ కాండము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి త్వరగా. లేవియ కాండము 1వ అధ్యాయము 14వ వచనం చదువునన్నా. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతులలో నుండి తెల్ల గువ్వలను, ఆగండి, తెల్లటి గువ్వలను. దీన్ని ఏమండి, ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. వాస్తవానికి బలి అర్పించడానికి గొర్రె పిల్లనైనా అర్పించాలి. గొర్రె కొనే స్తోమత లేని వాళ్ళు, గొర్రె కొనేంత స్తోమత లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కదండి, పేదవాళ్ళు. ఈ బీదలకు దేవుడు మరొక ఆప్షన్ పెట్టాడు, పాత నిబంధన రూల్. వాస్తవానికి మచ్చైనను డాగైనను లేని గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించాలి. ఎన్ని గొర్రెలు కొనాలి? ఇలాంటి గొర్రెలు ఎక్కడెక్కడ తెయ్యాలి? ఎంత ఖరీదెట్టు తెయ్యాలి? ఎంత ప్రయాసపడాలి అనే వాళ్ళకి అంత డబ్బులు పెట్టలేం ప్రభువా, మా దీనస్థితి ఇది కదా అనే వాళ్ళకి ఏమండి 2 గువ్వలు అని రాయబడింది. గువ్వలు అంటే అవే పావురము. తెల్లటి గువ్వలను దేనికి అర్పించచ్చంట? బలి అర్పించచ్చు. ఆ బలి ఏంటిందన్నా? దహన బలికి. అర్థమైందా? అంటే బలి అర్పిస్తున్నది అంటే అది ఎంత పరిశుద్ధమైనదో ఆలోచించండి. దీని రక్తం దేని మీద చిందించబడాలి? కరుణాపీఠం మీద, బలిపీఠం మీద వధించబడి ఆ రక్తము బలిపీఠం మీద కార్చబడాలి. అంటే దేనికి గుర్తు తెలుసా? యేసు ప్రభు వారు ఎంత పరిశుద్ధుడో ఈ పావురము కూడా అంత పరిశుద్ధముగా ఎంచాడు ఆయన. నా దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? పావురము వలె మనమును అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పావురము బలి అర్పించడానికి యాజకుడు అర్పిస్తాడంట దాన్ని, ఆ 2 జతల గువ్వలను అని రాయబడింది. దానికి ఇంకా రెండు రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. 2 రెఫరెన్స్ చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 24. యేసు ప్రభు కాలంలో కూడా యేసు ప్రభు కాలంలో కూడా ఈ 2 గువ్వలు, జతల గువ్వలను చూస్తాం, ఈ పావురములు చూస్తాం. తీయండి నాన్న, త్వరగా తీయాలా అమ్మా నానా. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధపరుచుకొనుచు దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు పుట్టిన వారికి ప్రభువును ప్రతిష్ఠ చేయవలెనని రాయబడినట్లు ఆయన చెప్పబడినట్టు గువ్వల జాతినైనను పావురపు పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయనను
యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఆగునాన్న, దేనికి తీసుకొస్తున్నారు? యేసు ప్రభు వారి కుటుంబం శుద్ధి చేసుకుంటాకు వచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి. ఇప్పుడు యాజకుడికి ఏమివ్వాలి? బలి ఇవ్వాలి. బలి ఇవ్వాలంటే ఇప్పుడు యోసేపు మరియా వారి స్థానం భేద స్థానం, బాగా లో బడ్జెట్. కాబట్టి మేకను అంటే గొర్రె పిల్లను కొనే అంత స్తోమత లేకపోవడం వల్ల 2 తెల్లటి పావురములు తీసుకొచ్చారంట. ఈ తెల్లటి పావురములను బలి అర్పించడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా మనము బలి అర్పించినట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారు ఆయన పుట్టిన ఆ జన్మదినాలలోనే బలి అర్పించారు పావురములను. అంటే ఎంత పరిశుద్ధమైన దాన్ని అని దేవుడు ఎంచాడో చూడండి. ఇంకొక మాట చూపిస్తాను ఈ పరిశుద్ధతకు మరొక గుర్తుగా. లేవియాకాండము 5వ అధ్యాయము 7వ వచనం. లేవియాకాండము 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలా. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధముల నిమిత్తమై, ఆగండి, 2 తెల్ల గువ్వలనైనా గాని 2 పావురపు పిల్లలను గాని పాప పరిహార్థన బలిగా తీసుకుని రావాలెను. అర్థమైందా అమ్మా? ఇదిగోండి, ఒకసారి నా వైపు చూడండి. బలి అనేది ఎందుకు పెట్టాడు దేవుడు? బలి అనేది ఎందుకు పెట్టాడు? పరిశుద్ధమైన రక్తము ప్రోక్షించబడాలి. ఆ పరిశుద్ధమైన దాంట్లో ఏమున్నాయి? పరిశుద్ధమైనవి ఏమున్నాయి? 2 జాతులు ఇచ్చాడు. 2 జాతులు, ఒకటి గొర్రెను, 2 పావురము. అందుకే చూడండి, నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. అంటే ఎవరు గొర్రెలు? మనమే. దేవుని బిడ్డలమే గొర్రెలుగా ఎంచాడు. లోకస్తులు దీన్ని ఎటకారంగా చేయొచ్చు, లోకస్తులు దీన్ని అసభ్యకరంగా మాట్లాడొచ్చు. వాళ్ళు బుద్ధిహీనులు కాబట్టి ఆత్మనేత్రాలతో వాళ్ళు గ్రహించలేరు. శరీరమైన బుద్ధితో ఉన్నారు కాబట్టి శరీరమైన ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, ప్రభు తన బలికి ఏం కోరుకున్నాడో తెలుసా? గొర్రెనైనను, దేని కోరుకున్నాడు? 2 జతల పావురంపు పిల్లలైనను తీసుకురమ్మన్నాడు. ఇవి పరిశుద్ధమైనవి. ఇందుయందు ఏ విధమైన మచ్చైనను, కలంకమైనను, కపటమైనను, వీటికి చెడు గుణమైనను లేదు. వీటికి చెడు గుణాలు ఉన్నాయా? వీటికి లేవు. ఇక నేను ఇంకా లోతుగా దీన్ని తీసుకెళ్తాను, వినండి. పావురము ఏ ఆహారం బట్టిగా ఆహారం కూడా తినదు. మనము ప్రతి కూడు కావాలా, ప్రతి తిండి కావాలా. వాడెవడో ఎక్కడైనా బలి అర్పించడానికి తీసుకెళ్ళిన భోజనం కానీ పిలిచాడు అనుకో, ఏముందలే ఈరోజు కళ్ళు మూసుకుని తినేద్దాం. ఎందుకు? మనకి ఏటమాసం మీద మైండ్ ఉంది. ఏమండి? తలకాయ మాసం మీద మనకు మైండ్ ఉంది. మంచి మూలుగులు పడతాయి, మంచి మెత్తన మాంసం ఉంటుంది. కాబట్టి ఇక బాప్తిసము లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మీయత లేదు, దేవుని సంఘము లేదు, ఇంకొకటి లేదు, ఏదీ లేదు. ముందది తినేయాలి మనం. అపవిత్రత పరిచినట్లే, నువ్వు తెలుసా? అపవిత్రత పరిచినట్లు విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినకూడదు అని చెప్పి ప్రభు ఎంత గట్టిగా మనకి లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. దీని కొరకే మొన్న పెద్ద రాదంతం కూడా జరిగింది యూట్యూబుల్లో. కొంతమంది దీని మీద బుద్ధిహీనమైన ఆలోచనలు చేసి నడిపించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. విగ్రహములకు దూరముగా పారిపోవుడని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అవి మనకి తగినవి కావు, అవి మనకు స్థానమైనవి కావు. కాబట్టి పరిశుద్ధమైన వాళ్ళ మనం పరిశుద్ధమైన ఆహారం తినాలి, పవిత్రమైన ప్రార్థనాపూర్వమైన ఆహారం తినాలి. అది మనకి క్షేమం. పావురమునుకున్న అన్ని పక్షులతో పాటు వెళ్ళి నీచమైన ఆహారాలు, పురుగులు, చెత్త తినదది. ఒక చక్కటి గింజలు తింటది. పురుగులను కూడా తినే అలవాటు దానికి లేదు. కోడిలాగా, ఏమంటే కాకిలాగా, ఇతర పక్షుల్లాగా పురుగులు తినే అలవాట్లు కూడా దానికి లేదు. దానికున్న ప్రత్యేకత ఏంటంటే శ్రేష్టమైన ఫలాలు తినడం, శ్రేష్టమైన గింజలు తినడం, శ్రేష్టమైన ధాన్యము తినడానికే దానికి అలవాటు.
పావురమునకున్న ప్రత్యేకతమైనది. సంఘములో ఉన్న నీవు, విశ్వాసిగా ఉన్న నీవు, పరిశుద్ధుడిగా పేరు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధమైన ఆహారం తినడానికి పరుగులు పెట్టు. పరిశుద్ధమైన వాటి మీదే మైండ్ పెట్టు. చుట్టాలు పిలిచారనో, బంధువులు పిలిచారనో, నీకెవడో పరిచయమైన వాడు పిలిచాడనో వాడు పెట్టేశాడు నీకు, అంతే తినేయటమే. ఇంకా ఒకవేళ వాడు నీకు తెలియకుండా తినేవనుకో, నో ప్రాబ్లం. అది నీ మనస్సాక్షికి తెలియకుండా తిన్నావని, తెలిసి తిన్నావనుకో అపవిత్రత పరచబడ్డావు. దేవుడు పరిశుద్ధతకు ఎంత చోటిచ్చాడో తెలుసా? పరిశుద్ధతకి ఎంత చోటిచ్చాడో తెలుసా? పరిశుద్ధత లేకుండా నన్ను ఎవడును చూడలేడు, పరిశుద్ధత లేకుండా నా చెంతకు ఎవడునూ రాలేడు. నా దేవుని బిడ్డలారా, కట్టుకున్న బట్టే కాదు, లోనున్న మనసు కూడా పరిశుద్ధంగా ఉండాలా. అది అది కట్టుకున్న బట్ట కాదు, పరిశుద్ధమైనది. లోనున్న హార్ట్, మనస్సు కూడా, హృదయము కూడా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి, అదే ఆలోచనలు కలిగి ఉండాలి, అదే మనస్సు కలిగి ఉండాలి, అదే ప్రవర్తన మనలో కనబడాలి. అది పరిశుద్ధమైనది. అందుకే పరిశుద్ధమైన పావురము పరిశుద్ధంగానే కనబడుతుంది. అది స్తోత్రము కలుగునుగాక. ఇదే పరిశుద్ధ పక్షిగా చూడండి, యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ఒడ్డుకొస్తున్నప్పుడు పరిశుద్ధ పావురము వలే అని రాశాడు. ఇక పావురము మరొక గుర్తు పరిశుద్ధ ఆత్మకు కూడా గుర్తుగా ఉంది. ఆత్మకు గుర్తుగా ఉంది, పరిశుద్ధ ఆత్మకు. అంటే అది పరిశుద్ధతమైనది కాబట్టి పరిశుద్ధ ఆత్మకు కూడా దేవుడు ఎన్నిక చేశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకి తేట తెల్లగా 16వ వచనంలో కనబడుతుంది. చూడండి, చదవాలనా? అమ్మా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే అమ్మా నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చుచున్నప్పుడు ఇదిగో ఆకాశము నుండి అమ్మా దేవుని ఆత్మ పావురము వలె ఎవరి మీదకి వచ్చిందంట? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను కూడా దేవుడు దేనితో పోల్చాడండి? పావురము వలె పోల్చాడు. అందుకే పావురము వలె మనము ఉండాలా. పావురముకున్న పరిశుద్ధ ఆత్మ కలిగి కూడా మనము అటువంటి ఆత్మ కలిగి మనము ఉండాలి. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధత వేరు, పరిశుద్ధ ఆత్మ కలిగి ఉండడం కూడా ప్రత్యేకత. నా దేవుని బిడ్డలారా, పావురమునుకున్న ఎన్ని ప్రత్యేకతలు మనకు కనబడుతూ ఉన్నాయి. అర్థమైందా? ఎన్ని కనబడుతూ ఉన్నాయి కదా. కాబట్టి యేసు ప్రభు వారు ఎంత చక్కగా చెప్పాడమ్మా. 5వ అధ్యాయము మనకు చూసాం కదా, ఇందగడ 10వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్తలో చెప్పాడు కదా, పావురము వలె మనం ఎలా ఉండాలంట? నిష్కపటులై ఉండుడి. మీకు ఒక విషయం చెప్తాను, ఎన్ని పక్షులు కొట్టుకుంటాయి కానీ పావురాలు కొట్టుకోవు. ఒకవేళ కొట్టుకున్నా అవి కలస చక్కగా కొట్టుకోవడం అంటే చక్కగా అన్నీ ఒకే గుంపుగా కనబడతాయి. అవి చక్కగా ఒకే చోట మేస్తాయి, ఒకే చోట చక్కగా తింటాయండి. మీరు హైదరాబాద్లో చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను మట్టుకి చాలా చోట్ల చూశాను. కొన్ని వందల పావురాలు, చెప్పండి, వందల పావురాలు అక్కడ కనబడతా ఉంటాయి, ఎగురుతాయి, చక్కగా మేత వేస్తారు, వాటికి చక్కగా వచ్చి తింటాయి. ఎన్ని పావురాలండి. నా దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ పావురములో ఉన్న మరొక ప్రత్యేకతగాంచి చెప్తున్నాను ఈ విషయాన్ని. కాబట్టి మనము ఐక్యత కలిగి ఉండాలి. పావురం ఏ విధంగా మరి వాటితో కలిసి ఐక్యత కలిగి ఉంటాయో మనము కూడా సంఘముతో ఏం కలిగి ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. మన సంఘములో ఒక సభ్య సమాజంగా మనం ఎంతో చక్కగా ఆనందంగా ఉండాలి. కొంతమంది ఎడముఖము పెడముఖం వేసుకుని ఉంటారు సంఘాలలో. అలా ఉండకూడదు. ఎడముఖము పెడముఖం వేసుకుని సంఘాలలో ఉండకూడదు. మనకి సంఘములో ఎవ్వరు మనకు శత్రువులు లేరు. అసలు సంఘములో ఏంటండి, భూమి మీదే మనకు శత్రువులు ఎవరు లేరు. మన శత్రువు అంటూ ఒకే ఒక్కడు, వాడెవడో తెలుసా? సాతాను అనేవాడు. దేవునికి విరోధి వాడు, మనకు కూడా వాడు విరోధి.
వాడే మనుషుల హృదయాలను ఏం చేస్తున్నాడో తెలుసా, మార్చి రెచ్చగొట్టి అనేక విషయాల్లో వాళ్ళని మాయపుచ్చి మన మీద గొడవకి, మన మీద ఏదో విషయంలో విరోధానికి పంపిస్తూ ఉంటాడు. అందుకే పౌలు కూడా చెబుతాడు, మీరు పోరాడేది శరీరులతో కాదు, మీరు పోరాడేది ఎవరితోనంట, అంధకార దురాత్మలతోనూ సమూహములతో పోరాడుతున్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు. మనుషుడికి ఏం తెలియదు, పిచ్చోడు వాడు, అంతే. పిచ్చి చేష్టలు చేస్తారు వాళ్ళు. వాడిలో ఉండి నడిపించేవాడు ఉంటాడు. అర్థమైందో దేవుని బిడ్డలారా? కాబట్టి మనము సంఘముగా పావురము ఏ విధముగా ఐక్యత కలిగి, పావురాలు ఏ విధంగా కలిసి మేస్తాయో అలాగే సంఘములో మనం కలిసి మాట్లాడుకోవాలా, కలిసి చక్కగా సంఘములో ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అర్థమవుతుందా? పావురములోకున్న ఎంత గుణగణాలు మనకు కనబడుతూ ఉన్నాయో. నేను త్వరగా ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఈ పావురమునకున్న ఇంకా కొన్ని ప్రత్యేకతలు. ఈ పావురం ఎటువంటిదంటే బహు అందమైనదంట. అందమైనది పావురము, అందమైనది తెలుసా? అందంగా ఉంటుంది. దాని కళ్ళు బ్లాక్, దాని బ్యూటిఫుల్ వైట్, చక్కటి ముక్కు, చక్కటి సౌందర్యము కలిగిన పక్షి ఇది పావురము. ఈ పావురము అందమైనదా లేదా చూడండి. బైబిల్ వాక్యంలో తెరవండి త్వరగా. పరమగీతము 2వ అధ్యాయం 14 వచనం చదవండి. త్వరగా. అమ్మా, పరమగీతము 2వ అధ్యాయము 14 వచనం. బండ సందులలో ఎగురు పావురమా, అమ్మా బేటు బీటగల ఆశ్రయించు పావురమా. ఆగండి, మొదటిది ఏంటిదండి? నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము చాలు. దాని స్వరం ఎటువంటిదంట చెప్పాలి. దాని స్వరం ఏంటిదంటమ్మా? మధురము. దాని యొక్క ముఖము మనోహరము. నా ప్రియ దేవుని బిడ్డలారా వినండి, దాని స్వరం ఎప్పుడైనా విన్నారు కదా? కదా, ఎంత చక్కటి స్వరముతో మోగుతాయో ఏమండి. దాన్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. నా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మాటలు ఎలా ఉండాలండి? దేవుని బిడ్డల మాటలు ఎలా ఉండాలి చెప్పండి? మధురముగా ఉండాలి. చక్కగా మనము మాట్లాడితే ఎదుటి వాళ్ళు వినేలాగా ఆశపడాలి, ఇష్టపడాలి మన మాటలు. అబ్బా, ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండాలనిపిస్తుందిరా, ఈయనతో మాట్లాడితే, కాసేపు ఈమెతో మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుందిరా. ఆ మనస్సు మనం తెచ్చుకోవాలా. నోట్లో పెద్ద గబ్బు నోరు పెట్టేసుకుని మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడామనుకో, ఇక ఎప్పటికీ మన మాట వినడానికి వాళ్ళు ఇష్టపడరు. నువ్వు తర్వాత ఎంత మార్పు చెంది మాట్లాడాలనుకున్నా నీ మాటలు వినడానికి ఇష్టం ఉండదు. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? మధురం. నీ స్వరం మధురం అంటున్నాడు. పావురము యొక్క స్వరం ఎటువంటిదండి? మధురం. మధురం కదా. దేవుడు ప్రతి పక్షికి ఒక్కొక్క స్వరాన్ని పెట్టాడు. ఈ పావురమును కూడా చక్కటి లిమిట్, చక్కటి శబ్దము కలిగిన పావురం. చూడండి, చాలా మూవీస్లో కూడా దీన్నే చూపిస్తారు. చాలా చాలా సంఘాలలో కూడా, మీటింగ్స్లో కూడా ఈ పావురాలే ఉంటాయి. మీరు తెలుసా? హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు గుడారాల పండుగ చేసిన పావురాలు వదులుతారు. వాళ్ళ చర్చి గడి వెళ్ళినా ఎన్ని పావురాలు ఉంటాయో. అక్కడే కదా బైబిల్ మిషన్ చర్చి కానీ చాలా చర్చిలు కాడ పావురాలు బోలుడన్ని ఉంటాయి. ప్రభు చిత్తమైతే మన దగ్గర కూడా పెంచాలా. స్తోత్రం కలుగును గాక. అవి చక్కగా మన మందిరం చుట్టూ తిరగాల. ఈ పనికి మన పిల్లలతో భయం వేస్తుంది ఏమండి.
కాబట్టి ఏ రకమైన ప్రభు మనకి సహాయం చేయునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, పావురము యొక్క స్వరం ఎంత మంచిదో దేవుని బిడ్డలముగా మన నోరు, మన మాట, మన విధానం, మన స్వరము కూడా ఇతరులు ఇష్టపడేలాగా ఉండాలి, మధురంగా ఉండాలి. ఎంతసేపు మనం బూతులు, ఎంతసేపు అసభ్యకరమైన మాటలు, ఎంతసేపు నీచ్యమైన మాటలు, ఎంతసేపు పనికిమాలిన మాటలు మాట్లాడితే ఎవ్వడు ఇష్టపడలేడవి. ఎవ్వరు ఇష్టపడరు ఆ విషయాల్లో. కాబట్టి మనం మధురముగా మాట్లాడాలి. మధురమైన మాటలు అనేక మందిని ఆకట్టుకుంటాయి. యేసయ్య మాట్లాడితేనంట తిండి మర్చిపోయేవారంట, యేసయ్య మాట్లాడితే సమయం మర్చిపోయేవారంట, యేసయ్య మాట్లాడితే రోజులు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత మధురమైన మాటలు అయినవి కదా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిను వీడి క్షణమైన. యేసయ్యా ప్రియుడా, మనగలన నిను వీడు క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే సమాజం ఇష్టపడాలండి. క్రైస్తవులు అంటేనే, దేవుని బిడ్డలంటే ఆనందపడేలాగా ఉండాలండి. దేవుని బిడ్డలంటే ఎంతో ఆశ్చర్యపడేలాగా ఉండాలి. పావురముకున్న ప్రత్యేకత మనం కూడా అటువంటి మనసు, అటువంటి స్వభావం కలిగి మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. మరొక విషయాన్ని గుర్తు చేసి, పావురముకున్న మరొక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది ఏదైనా ఆహారం తినాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే దీని ఎగిరే నడక 26 కిలోమీటర్లు వెళ్తుందండి. ఇది 26 దాకా వెళ్తుందంట. ఇంకా దాన్ని అంటే అంత ఎత్తు నుంచి గ్రహిస్తుందంట. 26 కిలోమీటర్ల నుంచి కూడా గ్రహిస్తుందంట ఇది ఏం జరుగుతుందో అని. దీనికున్న ప్రత్యేకత గాంచది. అందుకే మీకు పావురముల పోటీలు ఎప్పుడైనా చూసారా? తెలుసా? మీకు తెలుసా? పావురాల పోటీలు ఎప్పుడైనా గమనించారో లేదో, మన గొలవంతిప్ప ప్రాంతంలో కూడా పావురం పోటీలు వేశారు. అది వదిలితే చెన్నై వెళ్ళొచ్చింది. తెలుసా? అబద్ధం కాదు, ట్రూత్. ఇదివరకు రాజులు ఏ పక్షిని వాడేవారు తెలుసా? పావురమును వాడేవారు. పావురానికి ఏదైనా రాసి, ఏదైనా ఒక పత్రం పెట్టి పంపించేవారు అనమాట. వాళ్ళు సంబంధించిన రాజకుమారులు కానీ ఎక్కడైనా వెళ్ళినా అక్కడికి పావురం వెతుక్కుంటూ వెళ్ళి ఆ వర్తమానాన్ని అందించేది. అందుకే చాలా నేబుల్స్ చూడండి, పోస్టులు, కొన్ని స్పీడ్ పోస్ట్కి పావురం నేబుల్ కూడా ఫోటో లోగో కూడా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, దాని విధానం తెలిసిన వాళ్ళు కాబట్టి నా దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్తగా వినండి. పావురముకున్న ప్రత్యేకత మనం ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనము అన్నీ గ్రహించే వాళ్ళముగా ఉండాలి, అన్నీ గమనించే వాళ్ళంగా ఉండాలి, ఎంత దూరమైన ఏ విషయములైనా ఆలకించే వాళ్ళంగా ఉండాలి. క్రైస్తవుడుకున్న ఆ ప్రత్యేకత. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ఇప్పుడు నేను ముగించాను. పావురం మొదటిది ఏంటిది? పావురము మొదటిది ఏంటిదండి? నిష్కపటానికంటే అర్థం ఏంటి? అది వేరు, నిష్కపటం వేరు. పావురము నిష్కపటమైనది, దానికి శత్రువు ఎవరో మంచివాడెవరో తెలియదు, ఒకేలాగా ఉంటుంది. అది యేసుప్రభు వారు కూడా అలాగే లేరా? యేసుప్రభు వారు అలాగే లేరా? ఏమండి, ఇస్కారియోతు యోధాను దగ్గర పెట్టుకుని ఆయన చెప్పండి, దగ్గర పెట్టుకోలేదా? ఆయన నిష్కపటుడు కాదా? కళంకము లేనివాడు కాదా? యేసు ప్రభు వారు ఇస్కారియోతు యోధా ప్రభువు నమ్మేస్తాడని యేసు ప్రభువుకు తెలీదా? తెలిసి ఉండి
దగ్గరే పెట్టుకున్నాడు. అంటే పావురముకున్న స్వభావం కూడా ఎటువంటిదో తెలుసా? దాన్ని హత్య చేసేవారు ఎవరో, మంచివాళ్ళు ఎవరో దానికి తెలీదు. ఆహారం పెడితే దగ్గర నువ్వు మంచిగా చూడాలని ఒక దృష్టి ఉంటుంది, వచ్చేసి నీ దగ్గర ఉంటుంది, అది నీ దగ్గరే నివాసం ఉంటుంది. కాబట్టి నా బిడ్డలరా, నిష్కళంకముగా నిష్కపటుమై ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలండి? నిష్కపటం కలిగి ఉండాలి. నిష్కపటం అంటే మనలో కల్మషం కనబడకూడదు. ఇక్కడ ఒక మాట, అక్కడో మాట, హృదయంలో ఒక కుళ్ళు, హృదయంలో ఒక దరిద్రం, హృదయంలో ఏదో చెత్త పెట్టుకుని క్రైస్తవుడిగా బయటకు కనబడద్దు. అలాంటి బుద్ధి మనకు వద్దండి. పాస్టర్ గారు కనబడింది, వందనాలయ్య గారు, నేను వెళ్ళిపోయాననుకో ఇంకొకరితో చెప్తాడు. వీడు ఏం చెప్తాడో తెలుసా? ఈయన ఎలాంటోడో మాకు తెలుసు. నవ్వడం కాదండి, ఆ బుద్ధి దేవుడికి అసభ్యకరమైంది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి బుద్ధే కలిగి ఉన్నామనుకో, ఇటువంటి మనసు కలిగి ఉన్నామనుకో, కటింగ్ ప్లేరెట్టి పళ్ళు పీకేస్తాడు. ఏం పీకేస్తాడు? పళ్ళు పీకేస్తాడంతే. ఒకవేళ సేవకుడు వినకపోవచ్చు, సేవకుడే కాదు, విశ్వాసి అయినా ఎవరినైనా సరే, నువ్వు ఇదే ప్రవర్తన కలిగి ఉన్నావా, నీ చర్మం లాగేస్తాడు ఏదో రోజున. నిష్కపటమైనది అంటే ఏంటి అర్థం తెలుసా? ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా డ్రామాలు వేయదు, అది వేషాలు వెయ్యదు. పావురమునకున్న ప్రత్యేకత ఏంటి? వేషాలు రంగులు మార్చదు. ఇక్కడ ఒక రంగు, అక్కడో రంగు, మందిరంలో ఒక రంగు, లోకంలో ఒక రంగు, ఇంకొకరి దగ్గర ఇంకో రంగు, ఇంకొకరి దగ్గర. ఊసర వెళ్ళవా నువ్వు? ఊసర వెళ్ళి ప్రవర్తనలు మనం చేయొద్దు ఎప్పటికీ. ఊసర వెళ్ళి రంగులు మార్చదంట. అలాంటి రంగులు మార్చొద్దు. స్ట్రైట్గా మాట్లాడడం నేర్చుకోండి. స్ట్రైట్గా ఉండండి. దేవునికి స్ట్రైట్గా ఆ విధానం నేర్చుకోండి. క్రైస్తవుడు ఆ పద్ధతి కలిగి ఉండండి. రంగులు మార్చేవారుగా అబద్ధాలు, ఇక్కడ అబద్ధాలు, అక్కడ అబద్ధాలు, అక్కడ మోసం, ఇక్కడ మోసాలు, నో, ఆపవి అన్నీ ఆపై నీ జీవితంలో అవి. ఇలాంటి సంఘములకు వచ్చిన తర్వాత, ఇలాంటి సంఘములు ఎదుగుతున్న నీ బుద్ధి మారకపోతే చర్మం లాగేస్తాడు దేవుడు, చర్మం లాగేస్తాడు. మాను అలాంటివన్నీ తీసే. ఆ బుద్ధి నాకు వద్దు నాయనా, అలాంటి అలవాట్లు నాకు వద్దు ప్రభువా, అలాంటి మాటలు నాకు వద్దని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు నూతనమైన మనసు ఇస్తాడు. ఈ అలవాట్లు నాకు వద్దు ప్రభువా, ఈ అసభ్యకరమైన మాటలు వద్దు నాయనా, ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడే అలవాటు నాకు నేర్పించని ప్రార్థన చేసుకో. దేవుడిని కపట హృదయాన్ని తీసేస్తాడు, మంచి మనసిస్తాడు. జాగ్రత్త. ఇక్కడో మాట, అక్కడో మాట, అక్కడో ప్రవర్తన. ఇక్కడ పావురానికి అటువంటి నీచమైన బుద్ధి అలవాటు లేదు. దేవుని బిడ్డలంగా మనము అయ్యి ఉండకూడదు. స్ట్రైట్గా మాట్లాడడమే మనం నేర్చుకోవాలా. స్ట్రైట్గా ఆ లక్షణాలు మనం ఉండాలి. ఏమండి, మనకి మెప్పు వస్తుందని, ఘనత వస్తుందని, నీకేదో ఆ ఆనందం వస్తుందని నువ్వు అక్కడో మాట ఇక్కడో మాట చెప్పావు అనుకో, నీకు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేనికి పనికి రాకుండా పోస్తావు. దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడు. ఆయన వింటున్నాడు. నీ మాటలు వింటున్నాడు ఆయన, నువ్వు చెప్పే విషయాలు వింటున్నాడు ఆయన, నువ్వు ఎలా ఉంటున్నావో చూస్తున్నాడు ఆయన. నీ విధానాలన్నీ చూసిన వాడు నీ లెక్క కట్టడా? కడతాడు. నీ మాటలు ఎక్కడెలా ఉన్నాయో తెలుసా ఆయనకి. ఇద్దరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవియొగ్గి విన్నాడంట. బైబిల్లో రాయబడిన విషయం చెప్తున్నాను. నువ్వేం మాట్లాడతావో వింటాడైనా. మీరు చూపిస్తే కానీ నమ్మిలా లేరు. మలాకి గ్రంథము చూడండి, ఆ మాట ముగిస్తాను త్వరగా. ఈ దెబ్బతో అయినా మన మైండ్ సెట్లు మారాలా. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం చదువు నాన్న. అందరూ బైబిల్ తీసారమ్మా? మలాకి 3వ అధ్యాయం 13వ వచనం చదువునా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. ఆగండి. ఇప్పుడు 15వ వచనం నాన్న, 16వ వచనం చదువు నాన్న.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఆగండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా ఎవరు చెవిగ్గింటున్నారంట? గోడకు చెవులున్నాయని మీరు విన్నారా? ఈ సామెత విన్నారా? అరే మెల్లగా మాట్లాడు, గోడకు చెవులున్నాయి. అరే పిచ్చి పిచ్చి పిచ్చోడా, గోడకు చెవులు కాదు, దేవుడికి చెవులున్నాయి. ఎవరికి చెవులండి? దేవుడికి చెవులున్నాయి. గోడకు చెవులు ఉండటం ఏంటి? పక్కవాడు వింటాడు అనుకుంటున్నావా? పక్కవాడు వింటే ఏం చేస్తాడండి? నిన్నేం చేయలేడు. కానీ దేవుడు వింటే ఏం చేస్తాడు చెప్పండి? చర్మం లాగేస్తాడు, అంతే, నిలువును లాగేస్తాడు. ఏమండి, మార్కెట్లో చేపలు చేస్తారు చూసారా? కొర్రమీన చేపకి చర్మం లాగేస్తారు చూసారా? ఎప్పుడన్నా మీరు చూడలేదన్నా? చూడలేదు అది? చూసారా? కొర్రమీనకి అమ్మ చూసావు కదమ్మా, ఏం చేస్తారు? తోలు లాగేస్తారు. జాగ్రత్త, నువ్వెక్కడ ఏం మాట్లాడినా ఆ మాటలు దేవుడు వింటాడు. వినిన తర్వాత ఆ మాటలో నీ అబద్ధం కానీ నీ మచ్చలు కనబడ్డాయా, అయిపోయింది నీ బ్రతుకు. అందుకే మన స్వరం మధురంగా ఉండాలి. ఒకవేళ అవతల వాడి నిన్ను అడుగుతాడు, నిన్ను కదుపుతాడు, అదా ఇదా అని, బ్రదర్ దయచేసి నాకు అలాంటి మాటలు మాట్లాడద్దు ప్లీజ్. ఆ విషయాలు నా దగ్గర ఎత్తుకురావద్దు, ఆ విషయాలు నా దగ్గర మాట్లాడద్దు. వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఇదేంటి, అదేంటి, ఇవన్నీ ఎత్తుకొచ్చి నిన్ను కదుపుతాకు చూసారనుకో, నువ్వు వాళ్ళ పక్కన చప్పట్లు కొట్టి అవును అన్నావు అనుకో, నీకు అయిపోయింది. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటేనే ఎన్నాడంట. ఇంక నువ్వు పనికిమాలోడు అయితే ఎండా, పనికిమాలిన మాటలు మాట్లాడేదానివైతే నీ ఇండా, నీ మాటలు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం భక్తి జీవితం చెయ్యాలి. ఏం దగ్గర పెట్టుకుని? ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు దగ్గర పెట్టుకుని, మన ప్రవర్తన దగ్గర పెట్టుకుని భక్తి జీవితం చెయ్యాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసే భక్తి జీవితం చేయకూడదు. దేవుడితో పరసకాలు వేయకూడదు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. సామాన్యం కాదు. దేవుని సంఘం అంటే ఏంటి? టైంపాస్గా వచ్చి కాస్త కూర్చుని వెళ్ళిపోయేంత సినిమా సీన్లు అనుకుంటున్నావా? చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మన నోరు జాగ్రత్త, చూపు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త, ప్రవర్తనలన్నీ జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఏమాత్రము మితిమీరి ప్రవర్తించావా, మించావా, మామూలుగా ఉండదు. నీ సీన్ సితారు చేస్తాడు దేవుడు. కేర్ఫుల్లీ చెప్పండి. పావురముకున్న నిష్కలంకమైనది, నిష్కపటమైనది ఒక, రెండోది నమ్మకమైనది, మూడోది పరిచర్య చేసేది, నాలుగోది పరిశుద్ధమైనది, 5 పరిశుద్ధాత్మ కలిగి, వెరీ గుడ్, 6 అన్న మంచి స్వరము కలిగింది, వెరీ గుడ్, 7 ఇక ఆఖరిగా అందమైంది, బ్యూటిఫుల్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. మనము లోకానికి నచ్చాలి, మనల్ని చూస్తేనే ఇష్టపడిపోవాలి జనం, అవునా కదా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ప్రభువా నేను పావురము వలె ఉండాలని అన్నవాళ్ళు ఎంతమంది? స్తోత్రం చెప్పండి. ఉండాలని ఉందా? పావురము వలె ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి? నిజంగా అలా ఆశపడిన వాళ్ళని దేవుడు అలాంటి వారిగా చేయుదురుగాక. ఆమేన్. పావురము వలె ఉండాలని ఉందా? కాకి వలె? అవునే, కొన్ని మన సంఘాల్లో పావురాలు ఉండినట్లుగానే కాకులు గెద్దలు కూడా ఉంటాయి. ఇవి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు మనకి దేని కొరకు? పావురం కొరకు. వచ్చే వారం ప్రభు చిత్తమైతే చూద్దాం. ప్రభు చిత్తమైతే. నా దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజే మనము ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి మనసుతో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో వేడుకుంటున్నాను. అందరం కూడా మోకరించండి, పైకెట్టి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయచేసి అందరం కూడా బోయాజన్న ముందుకు రావాలి. వీడియో స్టాప్ చేయను.
దయచేసి అందరం కూడా ప్రార్థన